త్రివిక్రమ్ శ్రీనివాస్‌ది 'జల్సా' మూవీలో నా ఫేవరెట్ డైలాగ్ ఒకటుంటది. యుద్ధంలో గెలవడంటే శత్రువుని చంపడం గాదు. శత్రువుని ఓడించడం మాత్రమే. ఏంటి? శత్రువుని ఓడించడం మాత్రమే. ఇప్పుడు నాన్ వెజ్ ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోవడానికి మెయిన్ రీజన్ నాన్ వెజ్ వచ్చి చెప్తే తప్ప ఎవడికి తెలీదు. ఇవన్నీ వస్తున్నవన్నీ అదన్నీ రకరకాల పర్స్పెక్టివ్‌లు. సైబర్ క్రైమ్ వాళ్ళు లేఖ రాసారు. మెటా వాళ్ళు తీసుకొని డిలీట్ చేసేసారు. లేక అన్వేషే సెల్ఫ్‌గా ఇదో గేమ్ ప్లాను అన్‌ఇన్‌స్టాల్ చేసేసాడు. లేదా ఎక్కువ రిపోర్ట్‌లు కొట్టడం వల్ల అన్వేష్ ఛానెలే డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ యూట్యూబ్ ఛానెల్ డిలీట్ అయిపోద్ది. ఇవన్నీ రకరకాల ఒపీనియన్‌లు. అంటే అసలు నిజం అన్వేషే చెప్పాలి. గానీ రియాలిటీలో అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ లేదు. సో, 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఛానెల్ లేదు. సో, ఇక్కడ ఈ వీడియో మీకు పూర్తిగా చూస్తేనే నా పర్స్పెక్టివ్ అర్థమవుతది. లేకపోతే యాజ్ ఈజ్‌గా నన్ను బూతులు తిట్టేసి డిస్‌లైక్ కొట్టి ఎళ్ళిపోతారు. దాన్ని నేను కంట్రోల్ చేయలేను. కానీ మీరు పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే కన్విన్స్ అవుతారేమో నాకనిపిస్తుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం మనుషులమే. నేను మళ్ళీ చెప్తున్నాను గదా! యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం గాదు. ఓడిస్తే సరిపోద్ది. ఓడిస్తే సరిపోద్ది. అది ఎందుకో చెప్తా. అన్వేష్ చేసిన తప్పేంటో తెలుసా? అన్వేష్ చేసిన తప్పు బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసిన వాళ్ళని ఎక్స్‌పోజ్ చేసి, ఈరోజు ఈ టైంకి ఐపీఎల్ స్టార్ట్ అవుతున్న టైంకి ఆర్ క్రికెట్ టీ20 వరల్డ్ కప్ అయిన స్టార్టింగ్ టైంకి ఏ వరల్డ్ కప్ స్టార్ట్ అయినా బీభత్సంగా బెట్టింగ్ యాప్‌లు విచ్చలవిడిగా ప్రమోట్ చేసేవాళ్ళు ఇంతకుముందు. దానివల్ల కొన్ని లక్షల కుటుంబాలు నాశనం అయిపోయి, చాలామంది ఉరేసుకొని చచ్చిపోయారు. చాలామంది రోడ్డు మీదకొచ్చేసారు. బట్ అన్వేష్ చేసిన తప్పు ఏంటంటే ఆళ్ళందరిని ఎక్స్‌పోజ్ చేసి ఈరోజు మనం ప్రశాంతంగా, సుఖంగా ఉన్నాం. చాలామంది ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్‌లు లేవు కదా! అది అన్వేష్ చేసిన తప్పు. ఫస్ట్ తప్పు. అన్వేష్ చేసిన ఇంకో తప్పు ఏందిరా అంటే, మన తెలుగోడికి గర్వపడేలాగా ఇండియాలో ఇప్పటికొచ్చి ఎవ్వరూ ఎళ్ళలేని ప్లేసులు లైక్ అంటార్టికా లాంటి ప్లేసులకెళ్ళాడు చూసారా? అది అన్వేష్ చేసిన తప్పు. అన్వేష్ చేసిన ఇంకో తప్పు అమెజాన్ ఫారెస్ట్ లాంటి దారుణమైన ఫారెస్ట్‌ల్లో గూడా ఎళ్లి వీడియోలు చేసాడు చూసారా? అది అన్వేష్ చేసిన తప్పు. అన్వేష్ చేసిన ఇంకో తప్పు ఏందిరా అంటే, ఫ్రీగా షేర్ మార్కెట్ గురించి మనకి టిప్స్ ఇవ్వడం తప్పు. ఫ్రీగా కొత్త యూట్యూబర్‌లకి ఎలా ఛానెల్ క్రియేట్ చేయాలి, ఎటువంటి మైక్‌లు వాడాలి, ఎటువంటి ఎడిటింగ్ యాప్‌లు వాడాలని ఫ్రీగా చెప్పడం తప్పు. ఇంకా పెద్ద తప్పు ఏందిరా అంటే, చాలా ట్రాన్స్‌పరెంట్‌గా, ఫిల్టర్‌లెస్‌గా ఎంత రెవెన్యూ వచ్చిందో మనకి చెప్పడం తప్పు. ఇవన్నీ అన్వేష్ చేసి తప్పు. యూట్యూబ్‌లో గానీ, సోషల్ మీడియాలో గానీ, బయట గానీ మనం సక్సీడ్ అవ్వాలంటే నిజాయితీగా రాగా రస్టికి చెప్పకూడదు ఇప్పుడు. మనం యాక్ట్ చేయాలి. యాక్ట్ చేస్తేనే మనం మంచి వాళ్ళ యాక్ట్ చేస్తేనే మనం ముందుకెళ్తాం. అన్వేష్ చేసిన తప్పులు నీకేం కనబడట్లేదురా? నువ్వు భలే చెప్తున్నావు, భలే సపోర్ట్ చేస్తున్నానంటే అన్వేష్ ఆల్రెడీ ఆ మిస్టేక్ చేశాడు సీతాదేవి విషయంలో. అందరూ గట్టిగా దాని మీద ఖండించారు. సారీ చెప్పాడు. సారీ చెప్పింది మనకు కన్విన్సింగ్‌గా లేకపోయినా డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది. చూడాల్సినోళ్ళు చూస్తున్నారు. చూడలేనోళ్ళు చూడట్లేదు. ఫాలో ఉన్నోళ్ళు ఫాలో అవుతున్నారు. అన్‌ఫాలో కొట్టినోళ్ళు అన్‌ఫాలో కొట్టారు. అయిపోయింది. డన్ అండ్ డస్టెడ్. నేను ఇందాక అదే చెప్తున్నా. యుద్ధంలో చెప్పాను కదా! శత్రువుని ఓడిస్తే సరిపోద్ది. చంపితే సరిపోదు. ఇప్పుడు చాలామంది యూట్యూబర్లు ఎవరైతే అన్వేష్ మీద ఇప్పటికి కూడా వాడుకొని మిల్కింగ్ చేసుకొని డబ్బులు సంపాదించుకున్నోళ్ళు, వ్యూస్ తెచ్చుకున్నోళ్ళు, సబ్స్క్రైబర్లు తెచ్చుకున్నోళ్ళు, ఫాలోవర్లు తెచ్చుకున్న ఆళ్ళు ఆ పత్తి గింజలు గూడా ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే, ఇలా మంచి పనయింది. ఛానెల్ సంకన అయిపోయింది డిలీట్ అయిపోయి. యూట్యూబ్ గూడా డిలీట్ అయిపోవాలి. మంచి పనయిందంటే బ్రో నేనొకటి చెప్తా. అందరికీ చెప్తా. ఇది ఓన్లీ సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబర్‌లకే అర్థమవుతది. ఒక ఛానెల్‌కి 1000 సబ్స్క్రైబర్లు తేవాలంటే బ్లడ్ అండ్ స్వెట్ పెట్టాలి. అలాంటిది 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న పేజ్ పోయిందంటే ఆలోచించండి. దాన్ని మనం మంచి పనయిందిరా, దోల తీరిందిరా, ఈడికి ఇలాగే అవ్వాలి అది తప్పది. ఎండ్ ఆఫ్ ద డే మనుషులమే. అందరూ ఎవ్వడూ పర్ఫెక్ట్ కాదు. తప్పులు చేస్తారు, మంచి పనులు చేస్తారు. బ్యాలెన్స్డ్‌గా చూడాలి. లేదా ఇగ్నోర్ చేయాలి తప్ప ఇలాగ ఇంత పతనం, ఇంత దారుణంగా మనం సైకిక్‌గా అయిపోకూడదు. ఒక ఛానల్ ఇప్పుడు నాకు ఉన్నవే 2 ఛానల్లు. దీనికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ఈ ఛానల్‌కి 17,000 రావడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ఇంకో ఛానల్ ఉంటది బిగ్ బాస్‌ది. 82,000 గానీ అది ఛానల్ పెట్టిన ఫస్ట్ 2 నెలల్లో దానికి 500 సబ్స్క్రైబర్లు కూడా లేవు. రోజుకి చేసిన వీడియోస్‌కి 40 వ్యూస్, 50 వ్యూస్. ఆ కష్టమేంటో నాకు తెలుసు. ఒకానోకసారి 39 నిమిషాల వీడియో చేస్తే 30 వ్యూస్ కూడా రాలేదు. డ్యూరేషన్ ఎక్కువ, వ్యూస్ తక్కువ. అలాంటిది ఛానల్ అంత కష్టపడి మనం బిల్డ్ చేసుకునే ఛానలు డిలీట్ అయిపోతే ఆ కష్టం పగోడికి కూడా రాకూడదనుకుంటా నేనైతే. అలాంటిది ఇప్పుడు మనం నేను జనాల్ని అనట్లేదు. జనాలు వదిలేద్దాం.
ఎందుకంటే జనాలకి యాజ్ ఎ వ్యూవర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తారు కాబట్టి వాళ్ళ ఎమోషన్ అలా ఉంటుంది. మన క్రియేటర్స్, మన తెలుగు యూట్యూబర్స్ మరి ఎంత విషయం కక్కుతున్నారే! మనకే తెలుసు కదా! మనం ఎంత కష్టపడితే ఒక ఛానల్ ఈ స్థాయికి వెళ్తది. ఒక 10,000 సబ్స్క్రైబర్‌లన్నా, 1,00,000 సబ్స్క్రైబర్‌లన్నా అది సడెన్‌గా పోతే ఆ పెయిను వాళ్ళకి తెలుసు. తెలిసి గూడా అంత హేళనగా మాట్లాడుతున్నారు చూసారా? అది చాలా తప్పది. మనిషిగా మనం ఇక్కడ చచ్చిపోయినట్టు. మనం చేయాల్సిన మిల్కింగ్ అంతా చేసాం అన్వేష్ చేసినప్పుడు. చెప్తున్నాను కదా! ఇప్పుడు మామూలుగా గుండెల మీద చేసుకొని చెప్పి రైట్ తప్పులున్నాయి. కానీ ఏమంటున్నారు ఇప్పుడు సడెన్‌గా ప్లేట్ ఎలా తిప్పుతున్నారండి అందరూ అన్వేష్‌ని మిల్కింగ్ చేసుకున్నోళ్ళందరూ యూట్యూబర్ల గురించి చెప్తున్నాను. యూట్యూబర్లు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ల గురించి చెప్తున్నా. అన్వేష్ సక్సెస్ అవ్వడానికి కారణం అన్వేష్ ఆటగాడి కాన్సెప్ట్, బికినీ కాన్సెప్ట్, బూతులు మాట్లాడడం వల్లంట. అంటే మరి అన్వేష్ కంటెంటే చేయలేదా? నేను చెప్పాను కదా! మరి అంటార్టికా ఎవడెళ్ళాడు? ఎవడైనా వెళ్ళాడు ఇండియాలోని? అమెజాన్‌కి ఎవరైనా వెళ్ళారా? అమెజాన్ అడవుల్లోకి ఎవరైనా వెళ్ళారా? అంటే మరి అంత దారుణంగా తీసి పడేస్తామా? మరి లాస్ట్ టైమ్ అన్వేష్ దేవుడు అన్నారు. ఇప్పుడు మనం అంత హ్యాపీగా చాలామంది ఫ్యామిలీస్ అంత హ్యాపీగా ఎందుకున్నారు? బెట్టింగ్ యాప్స్ లేవనే కదా! అంతమంది జీవితాలు బాగుపడ్డాయి. ఎంతమంది ట్రామా నుంచి బయటకొచ్చారు. ఇప్పుడు ఎవడైనా ప్రమోట్ అసలు యాప్స్ వస్తున్నాయా? దొరుకుతున్నాయా? దీని మీద ముందుగా ఫైట్ చేసిందెవరు? అందరూ ఫైట్ చేశారు. దీన్ని ముందుకు తీసుకెళ్ళిందెవరు? మర్చిపోతాం. మంచంతా మర్చిపోతాం. నేను మళ్ళీ చెప్తున్నా అన్వేష్ తప్పులు చేశాడు. కానీ మంచి పనులు కూడా చాలా చేశాడు కదా! అవన్నీ మర్చిపోయి మంచి పనయింది, మంచి పని అయిపోయింది అని చెప్పి సంకలు గుద్దుకుంటున్నారు కదా! అది చాలా తప్పది. ఎందుకంటే కర్మ ఈజ్ ఎ బూమరాంగ్. ఏదో రోజు మన దగ్గర కూడా వస్తది. అప్పుడు ఆ పెయిన్ తెలుస్తది. మనం అంతా ఆ మనిషిని ఇష్టం వచ్చినట్టు వాడదొబ్బి సడెన్‌గా ఫస్ట్ నుంచి ఆ మనిషిని హేట్ చేసినోళ్ళు ఓకే. ఆ మనిషిని మొన్నటి వరకు వాడుకొని ఇప్పుడు సడెన్‌గా ఇప్పుడు బ్యాడ్ అయ్యాడని చెప్పి మొత్తం ప్లేట్ తిప్పేసి ఆడొక వరస్ట్ కంటెంట్ క్రియేటర్. జస్ట్ బిగినీల వల్ల ఈట్ల వల్లే వ్యూస్ వచ్చాయి. ఇంక క్రెడిబిలిటీయే లేదు. మంచి పనయింది. సరదా తీరిపోయింది. ఛానెల్ కూడా డిలీట్ అయిపోవాలి అంటున్నారు చూసారా? తప్పు భయ్ అది. చాలా తప్పు. చాలా తప్పు. ఒక ఛానల్ క్రియేట్ చేసి దాన్ని సస్టైన్ చేసి నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం. అది అందరికీ తెలుసు. తెలిసినా కూడా ఇలా విషం కక్కుతున్నారు చూసారా? ఇది కేవలం కుళ్ళు, ఇగో. ఎందుకంటే చాలామందిని బెట్టింగ్ యాప్‌లో అప్పుడు ఎక్స్‌పోజ్ చేసేసాడు. ఆళ్ళందరికీ ఇప్పుడు టైం దొరికింది. ఇప్పుడు ఆళ్ళు హీరోలు అయిపోతున్నారు. నాకు బాధాకరమైన విషయం ఏందంటే జనాలకి అంతే మర్చిపోతాం. లాస్ట్ ఇయర్‌దంతా మర్చిపోయి సడెన్‌గా ఇప్పుడు ఎవరైతే లాస్ట్ ఇయర్ బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేశారో, ఇల్లీగల్ లోన్ యాప్‌లు ప్రమోట్ చేశారో, ఇల్లీగల్ యాప్స్ ప్రమోట్ చేశారో, వాళ్ళు ఇప్పుడు పత్తి మాటలు మాట్లాడగానే మనం వాళ్ళని ఇప్పుడు పూజిస్తున్నాం. వాళ్ళకిప్పుడు లాస్ట్ ఇయర్ ఆళ్ళని అన్‌సబ్‌స్క్రైబ్ కొట్టి ఇప్పుడు ఆళ్ళని సబ్‌స్క్రైబ్ కొడుతున్నాం. మంచి పనయింది. ఒకసారి ఆలోచించండి. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏందంటే తప్పు అంత హేట్రెడ్ ఎందుకు ఓ మనిషి మీద? నేను ఒకటే చెప్పాను కదా! మీకు కాంటెంట్ నచ్చకపోతే ఇగ్నోర్ చేయండి. అంతే తప్ప డిలీట్ అయిపోవాలి, సర్వనాశనం అయిపోవాలి. తప్పు భయ్ అది. చాలా తప్పది. నాకది మీరేదైనా అనుకోండి. మీరు అన్వేష్ గాడు చెంచా అనుకోండి, అన్వేష్ ఫ్రెండ్ అనుకోండి, అన్వేష్ బినామీ అనుకోండి. నాకు కృతజ్ఞత అని ఒకటుంటది. సో, నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడానికి కొన్ని రీజన్స్‌లో ఒకడు అన్వేష్ కూడా ఒకడు. నాకు ఎలాంటి మైక్‌లు వాడాలో ఆ వీడియోలో నేను చూసి తెలుసుకున్నాను. ఎడిటింగ్ ఎలా చేయాలి, యూట్యూబ్ మీద అవగాహన కొంత నాకొచ్చింది. నాకు ఆ గ్రాటిట్యూడ్ ఉంటది. గ్రాటిట్యూడ్ ఉన్నా తప్పు చేస్తే తప్పు చేశానని కూడా చెప్పాను. ఆ వీడియోలు ఇప్పుడు కూడా పబ్లిక్ మోడ్‌లో ఉన్నాయి పవన్ రాటాక్స్‌లో చూడండి. అంతే తప్ప అన్వేష్ సంకనాగిపోవాలి, అన్వేష్ ఛానెల్ డిలీట్ అయిపోవాలి, అన్వేష్ అడుక్కు తినే పరిస్థితుల్లోకి రావాలి. అది తప్పది. అది కరెక్ట్ థాట్ ప్రాసెస్సే కాదు. అస్సలు కాదు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ రోజుల్లో ఎస్పెషల్లీ ఇండియాలో, ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్‌లో ఏది నిజాయితీగా మాట్లాడకూడదు. నిజాలు చెప్పకూడదు. మనం ఒక ఫిల్టర్ పెట్టుకొని ఒక మాస్క్ పెట్టుకొని 'ఒంగోలు గిత్త' సినిమాలో ప్రకాష్ రాజ్ గారిది ఉంటది చూసారు? అలాగా మంచిగా వినయంగా స్పెక్ట్స్ పెట్టుకొని మాట్లాడితేనే ఈ రోజుల్లో అలాంటోళ్ళనే నమ్ముతారు. గానీ ఎనక ఎన్ని కుళ్ళులు, కుతంత్రాలు ఉంటాయో అనేది మనకు తెలీదు. అది తెలిసేసరికి మన జీవితకాలం అయిపోద్ది. అంతే. చాలా తప్పు. వాడుకున్నంత వాడుకొని మంచి పనయింది, నీకిలానే అవ్వాలి, ఇలా వీడియోలు చేయడం తప్పు. అందరిది చెప్తున్నా ఎవరైతే మంచి పనయింది తప్పది. ఇంకోటొచ్చేసరికి అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ అవ్వడానికి నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం సంథింగ్ హ్యాపెండ్. అది మెటా వోడే తీసాడు అంటే అది వచ్చి చెప్తే తప్ప మనకు తెలీదు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కోర్ట్ ఇష్యూలు నేను చేసినప్పుడు అయినప్పుడు కూడా కంప్లెయింట్ యూట్యూబ్ వాడికి రాశారు, అటుపక్క వాళ్ళు మెటా వాళ్ళకి రాశారు. యూట్యూబ్ వాడు కొన్ని రోజులు పోయిన తర్వాత మా వీడియోల్ని బ్లాక్ చేశాడు. ఛానల్ డిలీట్ చేయలేకపోయాడు. బ్లాక్ చేశాడు. దట్టు ఇండియాలో గుర్తుపెట్టుకోండి. అలాగే మెటా వాడికి
వాళ్ళు రైజ్ చేస్తే మెటా కూడా అవతల పోను అనేసాడు. మెటా కూడా అసలు వీడియోలు బ్లాక్ కూడా చేయలేదు. అలాంటిది అన్వేష్ కాంటెంట్ది అంటే ఇక్కడ మీకు ఏం చెప్తున్నాను అంటే మెటా ఓడి కంటే యూట్యూబ్ కూడా చాలా స్ట్రిక్ట్. ఒకవేళ మెటా ఓడికి సీరియస్గా తీసుకొని సైబర్ క్రైమ్ వాళ్ళు రాసిన లేఖలు సీరియస్గా తీసుకొని ఈ 1-2 నెలల్లో ప్రాసెస్ చేసి ఆ ఛానల్ డిలీట్ చేసేస్తే మెటా ఓడి కంటే సీరియస్గా తీసుకుంటాడు యూట్యూబ్. మరి ఆడెందుకు యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేయలేదు ఒకసారి ఆలోచించండి. అండ్ బల్క్ రిపోర్ట్ల వల్ల ఛానల్ పోతుందంటే తప్పు. బల్క్ రిపోర్ట్లు ఎన్ని కొట్టినా కూడా ఎవ్రీడే అల్గారిథం రన్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా మాన్యువల్గా రన్ అవుతుంది, ఆటోమేటిక్ జాబ్స్ రన్ అవుతాయి. వాళ్ళు చూస్తారు, వాళ్ళు రివ్యూ చేస్తారు. బల్క్ రిపోర్ట్ల వల్లే ఛానల్ పోతే లాస్ట్ ఇయర్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన పెద్ద పెద్ద బడా పేజెస్ లైక్ బిఎస్వి, వైఎస్ఎన్ యాదవ్, హర్ష సాయి ఇలాంటి పెద్ద పెద్ద తిమింగళాలు ఛానల్ అన్నీ పోవాలే. ఎందుకు పోలే? పోవు, అంత ఈజీ కాదు. అందుకే చెప్తున్నాను, సంథింగ్ హ్యాపెండ్ బిహైండ్ దట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ డిలీట్. అది అన్వేష్ వచ్చి చెప్తేనే తప్ప మనకు తెలియదు. అండ్ అన్వేష్ చెప్పింది కూడా నిజంగా చెప్తాడో లేదో కూడా మనకు తెలియదు. బట్ నేను నాకు ఉన్న సమ్ టెక్నికల్ నాలెడ్జ్తో నేను చెప్తున్నా, బల్క్ రిపోర్ట్లు కొట్టేస్తే ఛానల్ డిలీట్ అవ్వదు. ఎందుకంటే సింపుల్, మేము బిగ్ బాస్లో రివ్యూలు చెప్పినాడు ఎలా ఉంటుందంటే బల్క్ రిపోర్ట్లు మాకు కొడతారు పిఆర్లు, వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్లకు నెగిటివ్ మాట్లాడితే దానివల్ల డ్రాప్ అవుతుంది. కానీ వ్యూస్ ఛానల్ డిలీట్ అవ్వదు. అంత సీన్ లేదు, చాలా ఆడిట్ జరుగుద్దాడు. అలాగే మెటా వాళ్ళు సీరియస్గా తీసుకొని అది ఇంత టైం పట్టిన ప్రాసెస్ చేసుకొని అన్నానికి కూడా నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. ఒకవేళ మెటా వాడు వీళ్ళు రాసినప్పుడు మెటాకి ఎందుకు అసలు అతను మెయిన్గా ఇది చేసింది ఇన్స్టాగ్రామ్తో పాటు యూట్యూబ్ ఎందుకు ఉంది ఇంకా? మరి యూట్యూబ్ కూడా చేయాలి కదా, యూట్యూబ్ కూడా ఇంకా స్ట్రిక్ట్. సంథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెన్. బట్ ఇవన్నీ అందరూ తెలిసినట్టు చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. మెటా వాడు తీసేసాడు, లేకపోతే మన పోలీసుల విజయం ఇదేదని. నాకు తెలిసి అది కాదనిపిస్తుంది. జస్ట్ దిస్ ఈజ్ మై ఒపీనియన్. అన్వేష్ వచ్చి నిజం చెప్పాలి అసలు ఏం జరిగింది అనేది. సో ఓవరాల్గా నేను చెప్పేది అదే, అతను కొత్త ఛానల్ పెట్టుకుంటాడు, లేకపోతే యాక్చువల్గా వాళ్ళు తీసేసిన స్ట్రైక్ అనుకోండి, వాడు స్ట్రైక్ వేసినా మనం అప్పీల్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా అప్పీల్ చేసుకున్న తర్వాత కూడా రావచ్చు వెనక్కి, మనకు తెలియదు. సో ఆ ఛానల్ వెనక్కి రావచ్చు, లేకపోతే కొత్త ఛానల్ పెట్టుకుని అతనిది. బట్ నేను ఓవరాల్గా చెప్పేది, మరీ ఒక మనిషి మీద అంత పగబట్టి కానీ ఆ మనిషి చేసిన మంచి పనులు కూడా గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్నెస్ అనేది ఉండాలి కదా. జనాల గురించి చెప్పట్లే, మా యూట్యూబర్లు, మా ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు కదా, వాళ్ళు డబల్ షేడ్స్ చూస్తుంటే బాధాకరం. ఏంటంటే వాళ్ళని ఏదో మంచి వాళ్ళకి పల్లకి మీద ఎక్కిస్తున్నారు చూసారు మీరు రాంబాబులు. మీకు ఇప్పుడు తెలియదు, వీళ్ళకి తెలుస్తుంది. బట్ ఓవరాల్గా నేను కర్మను బాగా నమ్ముతాను. మనం ఏదైనా తప్పు చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది లేట్ అయినా. బట్ ఓవరాల్గా యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని ఓడిస్తే సరిపోద్ది, చంపవసలేదు, ఓడిస్తే సరిపోద్ది. సభకు నమస్కారం, ధన్యవాదాలు.